హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మా పండమ్మ అయితే డెలివరీ అవుతుందనమాట. అంటే ఏంతుంది చూడండి. ఇక్కడి నుంచి అయితే నాకు కష్టాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఉదయం సాయంత్రం టైంకి అయితే పాలు అయితే తీయాలి, దానికి గడ్డి వేయాలి, అలాగే దానా పెట్టాలి, డబుల్ పని. ఈ ఇయర్లో గడ్డి లేక కొద్దిగా నేనైతే సుఖపడ్డాను. ఈ ఇయర్లో కూడా నేను అంత తొందర పడలేదనమాట. ఎందుకు ఎక్కడికి పెరిగెట్టినా సరే అక్కడికే వస్తుందని చెప్పేసి, ఎలా జరిగితే అలాగే జరుగుతుందని చెప్పేసి అయితే చాలా ధీమాగా ఉన్నాను. అయితే ఈ ఇయర్లో గడ్డి లేక వర్షం రాలేదు కాబట్టి పచ్చగడ్డి లేక అయితే ఆవైతే చాలా వీక్ అయిపోయినది. 6 గంటలు స్టార్ట్ అయితే 7:30కి అయితే ఈడైతే బయటకు వచ్చాడన్నమాట. మేమైతే ఇది బయటకు వచ్చాక నిజంగా చచ్చిపోయింది అనుకున్నాం. పెయ్య చూసారా, అసలు దానికి ప్రాణం లేనట్టు అయిపోయినది. ఎందుకంటే లోపల బాగా నిలిగిపోయి ఉమ్మల్లి లేయో అంటారు కదా, ఇది తాగేసింది. చాలాసేపు అయితే దాన్ని గురికొచ్చేసి ఊపిరి ఆడలేదు. నిజంగా నేను నాన్న చచ్చిపోయింది అన్నాను. మా నాన్న అలాగా చాలాసేపు ముట్టు పిండితే దాని మూత అప్పుడు అలా ఊపిరి చేరుకుందనమాట. చాలా కష్టపడింది పాపం. మా పండు అయితే ఇయ్యారు. ఇది 4వ ఓడనమాట. ఫస్ట్ 4 వేళ్ళు అయితే పుట్టాయి, తర్వాత ఇటైతే తమ్ముడు పుట్టాడు. అయితే ముందు రోజు అయితే పాలు అయితే ఇవ్వలేదు, చాలా వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి మమ్మల్ని అయితే దగ్గరికి రానివ్వలేదు. మా టెస్ట్రెస్ మార్నింగ్ అయితే ఉన్న 2 పూటల పాలు అయితే తీసి అయితే జున్ను అయితే వండాను. జున్ను గురించి అందరికీ తెలిసిందే కదా. సొంత మిరియాలు అవి ఉంటారు, యాలకులు ఏయో అంటారు, అవి అయితే మిక్స్ చేసి అయితే జున్ను అయితే వండడానికి అయితే సిద్ధమైనాను. బాగా వైట్గా ఉన్నాయి కదా పాలు, అయితే బయట పాలు అనమాట. డైరీ దగ్గరికి వెళ్ళి తెచ్చాము. అయితే ఈ 4 రకాల పాలు అయితే కలిపేసి నేను ఒక తెపాల్లో అయితే వేసేసుకొని దానికి మూత పెట్టేసి పైన క్లాత్ కట్టి రాయి పెట్టి బకెట్లో పెట్టి మళ్ళీ దాని చుట్టూ అయితే క్లాత్ పెట్టి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి ఆవిరి బయటకు పోకుండా మనం ఒక 2 గంటల వరకు అయితే జున్నుని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో జున్ను వీడియోస్ ఉంటాయి, అందుకని ఇప్పుడు ఎంత సింపుల్గా అయితే చెప్పేసాను. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో జున్ను. నేనైతే అన్నం తినేస్తాను జున్ను. నేను నా కోసమే వండుకుంటాను, అంత ఇష్టము. అయితే అందరికీ పెంచేటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మంచిగా కట్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు పోతాయి. ఇవైతే ఇంకా వేస్ట్గా మేము పారేస్తాము. ఇంకా వీళ్ళకి పెట్టినా బాగోదు కదా. అయితే చిన్నక్క వాళ్ళకైతే జున్ను పాలు అయితే పట్టుకోవడానికి అయితే రెడీ అయ్యి అయితే వెళ్ళాను అనమాట. చిన్న అమ్మాయికి అయితే అక్క వాళ్ళ పాప ఉంది కదా, గాజులు తీసుకోమందని చెప్పేసి ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాను. వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే బస్సు అయితే ఎక్కాను, గాజువాక బస్సు. నాకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు భలే సింపుల్గా జర్నీ అవుతుంది, కానీ అటు నుంచి వచ్చేసేటప్పుడు ఉంటుందబ్బా, మామూలుగా కాదు. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర 8, 9 బయలుదేరుతాను కాబట్టి అప్పుడు ఎండ ఉండదు, అలాగే ఆటోలు బస్సులు కూడా వెంటనే దొరుకుతాయి. కానీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎండ ఎక్కువైపోతుందా, మళ్ళీ ఆ ఎండకే మళ్ళీ వెంటనే బయలుదేరి వస్తాను. రోడ్డుకు వచ్చే బస్సు కూడా దొరకదు. సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దిగేసిన తర్వాత అక్క అయితే ఫోన్ చేసింది, బావ వస్తాడు ఆగు ఎక్కడో దగ్గర నేను నించో అనేసి అన్నది. సరే అని చెప్పేసి అక్కడ అయితే ఆగానమాట. బావ జాను అయితే రోడ్డుకు వచ్చారు కొద్ది దూరం. అయితే కిషోర్ని వదిలేసి వచ్చేసాడంట. అక్కడైతే అక్కకి పెళ్ళి అయిపోతుంది, శుభ్రం కొట్టేసాడంట దాన్ని. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత నేను కూల్ చేసినా సరే కూల్ అవ్వలేదు. నన్ను ఎందుకు తీసుకురాకపోవాలని, నేనైతే నలుగురిని ఎలాగొస్తామరా నాన్న, అందుకని నేను వదిలేసి వచ్చేసాడని చెప్పేసి అయితే మెల్లిగా అయితే కూల్ చేశాను వాడిని. ఈడొక చెప్పాలంటే ఒక లెక్కలో పిచ్చోడు, అంత పిచ్చోడు అంటే ఇంకా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ఏదోలాగైతే కూల్ చేసిన తర్వాత అక్క అయితే ఫిష్ కర్రీ చేసింది. అన్నం అయితే తినేసి కొబ్బరికాయలు కొట్టమని చెప్పేసి అయితే బావ అయితే బయటికి వెళ్ళారు. ముగ్గురం కలిసి అయితే పోటీ పడుతున్నాము. ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టాలని కాదు, అందులోంచి నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు తాగడానికి అనమాట. గబగబా అయితే కాయలు అయితే కొడుతున్నాం. జాను అందిస్తుంది, వీడు అటు ఇటు తిరుగుతూను వీడు కూడా అందిస్తున్నాడు అనమాట. మమ్మీ త్వరగా కొట్టేమన్నా నీళ్ళు తాగేద్దామని చెప్పేసి అయితే అంటున్నారు. ఫోన్ దగ్గరికి వెళ్ళడం, వీడియో ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఎండలో తిరుగుతుంది చూసారా మా జానమ్మ అయితే. మొత్తానికి అయితే కాయలన్నీ కొట్టేసాము. నాకు అనిపిస్తుంది ఎక్కడన్నా ఈ మొక్కు తీర్చుకున్నా బాగు, నిన్ను కాయలు కొట్టాము అనిపించింది అనమాట. సరే, అంత అయిపోయిన తర్వాత అయితే కరెక్ట్గా 12:30కి అయితే బయలుదేరి అయితే మళ్ళీ వచ్చేస్తున్నారు రిటర్న్. అస్సలు గంటన్నర నుంచి ఉన్న బస్సు అయితే రాలేదు. గంటన్నర తర్వాత అయితే బస్సు ఎక్కినానబ్బా. నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను కాబట్టి నేను హ్యాపీ. ఎలమెంచలు వచ్చాక కొన్ని సామాన్లు అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేస్తున్నాయి. ఇది మా ఇంటికి వచ్చే దారి అనమాట. మా ఇంటి దగ్గర మళ్ళీ ఏటాకపోతే ఎలా ఉంటుంది ఏంటో, ముందే బుల్లిపోయి ఉంది కదా ఇంటి దగ్గర అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాయి. ఇంటికి వచ్చేసరికి కొద్ది చల్లబడింది, కొద్ది వర్షం కూడా పడింది, అలాగే గాలి కూడా వేయలేదు, కరెంట్ కూడా లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు ఇలా అయితే జరిగిందనమాట. చూసారా, బయట ఎండ లేదు, వాన లేదు, అలాగే గాలి కూడా లేదనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్.